టీవీ9 వాళ్ళకి ధన్యవాదాలు. జూబ్లీస్ నియోజక ప్రజలు అలాగే 7 డివిజన్ల నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మన రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక అభివృద్ది కార్యక్రమాలు పనులు చూసి సన్న బియ్యం గాని రేషన్ కార్డులు గాని ఆయన యొక్క ఆశీర్వాదంతో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మరి ఎంతో మంత్రులు కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. ముఖ్యంగా మా జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ ప్రజలు షేక్పేట్ డివిజన్ ప్రజలకు, రేవంత్ నగర్ డివిజన్ ప్రజలకు, అలాగే వెంగళరావు నగర్, బోడబండ, రేవంత్ నగర్, సోమాజిగూడ అన్ని డివిజన్ల ప్రజలకు ముందుగా అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నదమ్ములకు పాదాభివందనములు. ఎందుకంటే సరి అయిన నిర్ణయం తీసుకుని ఓటేసినందుకు, ఈ యొక్క నవయువకుని గెలిపించినందుకు, బీసీ బిడ్డ అని ఒక నినాదంతో ముందుగా యూత్ అంతా చాలా హార్డ్ వర్క్ కేటీఆర్ వాడే రౌడీ గేమ్ చేసి మన పాడి కౌశిక్ రెడ్డి మా ఇంటి మీదకు రావడం జరిగింది. రౌడీకి అయితే ఇన్ని ఓట్లు వస్తాయా? రౌడీ తుడిచిపెట్టి ప్రజల బుద్ధి చెప్పారు ఇప్పుడు కేటీఆర్ కు. అలాగే దయచేసి ఈ యొక్క గెలుపు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ గెలుపు. ఇది ఇందిరమ్మ పార్టీది. ఇంకా మన నవీన్ యాదవ్ 30 ఏళ్లుగా ఇలాగే పి జనార్దన్ రెడ్డి ఎలాగుండనో ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చాక కాంగ్రెస్ పార్టీకి అలాగా వైభవం వచ్చింది. ఇంకా ముందు కూడా మినిస్టర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ప్రజలందరూ ఓటు వేసి నమ్మకంతో ఓటేశారు. ఏ ఒక్కరిని కూడా మాకు పని చేసినా చేయకున్న వాళ్ళందరూ కూడా అభివృద్ది పనులు కార్యక్రమం చేస్తాము. ఎవరితోటి కూడా గొడవలు పడకుండా మా కార్యకర్తలు చెప్పారు. మీరు సొంత బాబాయిగా ఉన్నారు అంటే ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి విజయం? చాలా సంతోషంగా ఉంది. మాకే కాదు ప్రజలు జూబ్లీస్ నియోజక ప్రజలకు ఉన్నది. అలాగే ఇతర కాన్స్టిట్యూషన్ల వాళ్ళు కూడా 2 రాష్ట్రాలలో కూడా చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలంతా. అంటే మొత్తానికి ఇప్పటికే మొత్తాన్ని చూస్తున్నాం, పెద్ద ఎత్తున కూడా బంధువులు వారందరూ కూడా వచ్చి ఇంటి వద్ద కూడా విషయం చెప్పడం జరుగుతోంది. ఎక్కడ చూతా కోలాహలం కనిపిస్తా ఉంది. పోలీసులు పెద్ద ఎత్తున కూడా